అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన క్రీస్తు నుండి మీకు కృపా సమాధానం కలుగునుగాక. శ్రీ సత్యదేవ మినిస్ట్రీస్ ఛానల్లో విశ్వవిజ్ఞాన వేద పఠన కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి క్రీస్తునందు దాసురాలకు మరి సహోదరులకు క్రీస్తునందు పిల్లలందరికీ మా నిండు మనసుతో స్వాగతము, ఘన స్వాగతం పలుకుతున్నాను. ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి, మర్చిపోకండి, లైక్ కొట్టండి. మనము సమయం పోనీయక నేరుగా లేఖన కాంతిలోనికి ప్రయాణం సాగిద్దాం. నేటి మన ధ్యానం కొరకు 38వ కీర్తన 19వ వచనాన్ని మనం చదువుకొని అనేక సంగతులు తెలుసుకోవడానికి మనం ముందుకు సాగుదాం. నా శత్రువులు చురుకైన వారును బలవంతులునై ఉన్నారు. నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు. మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు. నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అతి శ్రేష్ఠుడా, పావనుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు. సమస్తము జగమెరిగిన వాడవు, సర్వము నువ్వే పరిపాలిస్తున్నావు. నా తండ్రి, సమస్తము నీకు సేవ చేయుచున్నది. నీ ఆజ్ఞ లేకుండా ఏది జరగదు ప్రభువా. నీ ఆజ్ఞ యందే సమస్తము జరుగుచున్నది. ఇదిగో మేము కూడా నీ స్వాధీనంలో ఉన్నాం ప్రభువా. ఈ సమయంలో విశ్వవిజ్ఞాన వేదపడలే కార్యక్రమాన్ని ఈ దినం ప్రసారం చేస్తున్న మీకు వందనాలు. వింటున్నటువంటి వారందరి హృదయంలో మీ ఆత్మకార్యం చేసి సత్యాన్ని గ్రహించి నీకు సమీపస్తుల ఉంటకు సహాయం చేయమని, దుష్టుని యొక్క ఏ పన్నంగం కూడా ఇక్కడ వారి కుయుక్తి నెరవేరకుండా వింటున్న వారికిను చెబుతున్న నీ సేవకునికి తోడుండి నడిపించుమని, కృపచూపుమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది దేవులారా, చదవబడిన లేఖన భాగములోని ఒక మాటని మీకు చిన్నగా జ్ఞాపకం చేసి ఆ విషయాన్ని తెలియపరిచి ముగించేస్తాను. కీర్తనకారుడు దైవవాక్య నిష్ఠ గరిష్ఠుడు, భక్త గ్రేసరుడైన దావీదు మహర్షి, ఉన్నత భక్తి శిఖరాగ్ర స్థాయిలో నిలిచినటువంటి భక్తుడు. అందుకే అతను నేను మహర్షి అంటున్నాడు. మంచి పండితుడు అన్నట్టు, గొప్ప పండితుడు దావీదు. ఎందుకంటే యేసుప్రభుల వారే, అంత సృష్టికర్త అయిన మహాదేవుడే దావీదు కుమారుడా అనిపించుకున్నాడు. ఆయన దావీదుకు కుమారుడుగా అనిపించుకున్నాడు. దావీదుని తన తండ్రిగా పిలిపించుకున్నాడు యేసే. నిజంగా ఎంత గొప్ప విషయం అది. ఏమున్నది దావీదులో అంటే, దావీదుని పరిశోధన చేయడం అనేది, దావీదు శరీరము, దావీదు ఒక హృదయము దేవుని ప్రపంచం అండి. అది తోడితే ఎవరి వల్ల కదన్ని మర్మాలు ఉన్నాయన జీవితంలో. అతడు తప్పు చేసినా, తప్పు మాట్లాడినా, అతడు కింద పడ్డా, మోకాళ్ళు పగలగొట్టుకున్నా ఒక మరమేమో ఉంటుందండి. అదంతా దైవానుగ్రహముతో భవిష్యత్తు తరాలకు జ్ఞానోదయము కలుగుటకు దేవుడు అప్పుడు వారి పట్ల అలా జరిగించాడు. తెలియక చాలామంది నోరు పారేసుకుంటారు. వారికి తెలియదు, అమాయకత్వం. తెలిసిన రోజున గుండెలు బాదుకుంటారు. అది వారికి తెలియాలంటే దేవుని అనుగ్రహం కావాలి సుమి. ప్రభు అన్నాడు, నేను అందరికీ అన్నీ చెప్పను, నేను పందుల ముందు ముత్యాలు పొయ్యను, అవి తెలుసుకోక తొక్కుతాయి కనుక నేను పొయ్యను అన్నాడు. ఎవరికి చెప్పాలో అది ఎవరికి అనుగ్రహింపడదని చెప్తారు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ పాఠాన్ని మనం కొంచెం తెలుసుకుందాం. కీర్తనాకారుడు, సంగీతకారుడు, గాయకుడు, మరి గొప్పవాడు దావీదు గారు రాసిన కీర్తనలో మనం ఈరోజు 38వ కీర్తనలో మనము 19వ వచనాన్ని చదువుకున్నాం. 19వ వచనం, 2 వచనాలు చదివాం. ఈ వచనములో ఆత్మను కలిగినటువంటి ఆ సేవకుడు దావీదు ఏం మాట్లాడుతున్నాడంటే, నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు, మేలునకు ప్రతిగా వారు నాకు కీడు చేయుచున్నారు. నేను ఉత్తమమైన దానిని అనుసరించినందుకు వారు నాకు శత్రువులు. జాగ్రత్త వినాలి. నిర్హేతుకముగా అంటే దావీదుని
కొంతమంది శత్రువులు ఉన్నారట దావీదుకి. వాళ్ళు చురుకైన వారు, బలవంతులట. అయితే దావీదు మహారాజుని ఆ చురుకైనటువంటి బలవంతులైన వారు ఎలా ద్వేషిస్తున్నారట? నిర్హేతుకముగా ద్వేషించుచున్నారు. అంటే హేతువు లేదు, కారణము లేదు. ద్వేషించే విషయములో దావీదుని, దుఃఖపెట్టే విషయంలో అతన్ని, ఆ ద్వేషించే వాడిలో కారణము లేదు. ఎందుకు నన్ను ద్వేషిస్తున్నారు? అతడు మేలే చేశాడట. నేను మేలు చేశానే, నేను మేలు చేసినందుకు వాళ్ళు నాకు కీడు చేస్తున్నారే. నేను ఉత్తమమైన దానిని, అంటే నేను సత్యమును, ధర్మమును, దైవాన్ని నేను అనుసరించినందుకు, నిజమైనటువంటి ధర్మశాస్త్రమును, దైవశాస్త్రమును నేను అనుసరించినందుకు నాకు వాళ్ళు శత్రువులయ్యారు. ఈ భూమి మీద స్నేహితులారా, మంచికి, చెడుకి, నీతికి, అవినీతికి, ధర్మమునకు, అధర్మమునకు, పాపమునకు, పరిశుద్ధతకు, నీతిమంతునికి, అవినీతిమంతునికి ఎప్పటికీ ఒక పోరాటము సాగుతూనే ఉంటుంది. ఎప్పటి వరకంటే ఈ అవినీతి, అధర్మానికి పునాది వేసినటువంటి శత్రువు ఎవరైతే ఉన్నాడో, సకల విశ్వానికి శత్రువు వాడు, దైవానికి శత్రువు, సృష్టికర్తకి. ఆ సైతాన్ అనేవాడు, వాడు సర్వనాశనమై ఈ సృష్టిలో లేకుండా అగ్ని దగదగమని మండుతున్న నరకమని అగ్నిగుండంలో దైవం పాడేసేంత వరకు ఈ పోరాటం సాగుతుంది. అయితే మనకు కనపడుతున్న మనుషులను చూసి మనల్ని ద్వేషిస్తుంటే, మనం అనుకుంటున్న మనుషులు మనల్ని ద్వేషిస్తున్నారు, వీళ్ళు మంచి వాళ్ళు కాదు కనుక వీళ్ళని మనం కొట్టాలి, పగ తీర్చుకోవాలి, మన మీద అబద్ధాలు చెప్పిన మనం ఇంకో 2 అబద్ధాలు ఎక్కువ చెప్పాలి, మనల్ని 2 దెబ్బలు కొట్టిన వాడిని ఇంకో 10 దెబ్బలు ఎక్కువ కొట్టాలి, మన మీద అబద్ధ కేసు పెట్టిన మీద ఒక 10 కేసులు పెట్టియాలి, ఎటు తిరిగి మరి పగ తీర్చుకోవాలి 2 అంతలు 3 అంతలు ఎక్కువగా. ఇది మానవులందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఈ సృష్టికర్త అయిన దైవము యొక్క సంబంధమైన ఆత్మ, పరిశుద్ధాత్మ, ఈ పరిశుద్ధాత్మనే దేవుణ్ణి ఎవరైతే కలిగి ఉంటారో, సృష్టికర్తని, ఆ సృష్టికర్తని కలిగి ఉన్న భక్తుడు మాత్రము ఈ లోకము చూసినట్టు చూడడు శత్రువులను. అతని లోపల ఉన్న శత్రువును చూస్తుంటాడు. అందుకే దావీదు అంటున్నాడు, నా శత్రువులు బలవంతులు, చురుకైన వారు. అసలు దావీదు కంటే బలవంతుడు, చురుకైనలు లేరు అక్కడ. నెఫిరియుడు 7 అడుగుల ఎత్తు నెఫిరియుడిని 8 అడుగులు ఉంటాడు కాదు దాదాపుగా. గొలియాతుని తలకాయ నరికేసాడు భయపడకుండా పోయి. ఆయన గొర్రెలు మేపుకొని చుండగా ఒకసారి సింహాన్ని చీల్చి పడేసాడు. ఆయనకంటే బలవంతుడు ఎవడు? ఇక ఆయన ఎందుకు భయపడతారు? అసలు ఆయన దగ్గర సూర్యులు ఉన్నారు, రాజు, ఎవరు గెలవలేరు రాజు మీద. గెలవలేకనే సౌలు గెలువుకుంటే తిరిగిండు. జాగ్రత్త వినండి. మరి ఈయనకంటే చురుకైన బలవంతులు ఎవరు అంటే, మనుషుల లోపల నివసిస్తున్న దురాత్మలు, దుష్టశక్తుల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అయితే మనుషుల లోపల వాళ్ళు ఉన్నారు కనుక నన్ను ఎందుకు తిడుతున్నారో, నన్ను ఎందుకు ద్వేషిస్తున్నారో, నన్ను ఎందుకు అవమానపరుస్తున్నారో, నా మీద ఎందుకు పళ్ళు కొరుకుతున్నారో అసలు అర్థమే అయితే లేదు వాళ్ళకు కూడా. కారణమే లేదు. ద్వేషం. ఏమిటరా? ద్వేషం అనేది దైవ విరోధ గుణాలలో, అసత్య గుణాలలో, దుష్ట గుణాలలో ఈ ద్వేషం అనేది ఒకటి. ద్వేషము ఎవరి అంతరంగమందు కలుగుతుంది? ద్వేష గుణము, ద్వేషించే గుణము ఎవరికి ఉంటుందంటే, ఒక లక్షణం ఉన్నవానికి అది ఉంటుంది. ఆ లక్షణము మీకు స్పష్టంగా నేను తెలియపరుస్తాను, జాగ్రత్తగా వినండి. తన తప్పుని ఒప్పుకోని వాడు ఎవడన్నా ఉంటే ఒక ద్వేషించే గుణము వాని లోపల ఉంటుంది. వాని తప్పు ఒప్పుకోకుండా అని మనస్సుని కఠినపరిచి వాన్ని మొండికి తయారు చేసేదే దురాత్మ. వాడు భక్తుడైతే, దైవాన్ని గుర్తుపడితే అది గెలుస్తాడు తప్ప లేకపోతే ఎవడు గెలవలేడు. ఇది ఎప్పటి నుంచి ప్రారంభమైనది అంటే, దేవుడారా, మొదటి నుండే ప్రారంభమైనది.
దేవుడు ఆదాముని అవ్వని ఈ లోకములో ఇద్దరి మనుషులను చేశాడు, ఆడ మగ. ఈ రెండు స్వరూపాలు, స్త్రీ స్వరూపము పురుష స్వరూపము, రెండు రూపాలు దేవునియే, దేవునిలో నుండి వచ్చినాయే. దేవుని గురించి కూడా మనుషులకు అందరికీ తెలియదు. ఏమేమో అనుకుంటారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అనుకొని ఏం బాధ లేదు. సమయం వస్తుంది, ప్రపంచమంతా దేవుడు అన్నిటికీ కుదురుబాటు కాలాలు రాబోతున్నాయి. అబద్ధపు బోధలన్నీ దండం మీద బట్టలు ఉతికి ఆరేసినట్టు ప్రపంచం ముంగట ఆరేస్తాడు యేసయ్య. అందరూ చూడాలి అబద్ధ బోధలు, అవమానమని నురుగక్కాలి. సత్యము కొరకు పోరాటము చేస్తున్న సేవకులందరూ ఎవరో తెలిసిపోద్ది ప్రపంచానికి, ఆ రోజు దగ్గరలో ఉంది. అందుకే నిమ్మలరా, ఈ స్త్రీ పురుషుల తత్వం అంతా దేవుని లోపలదే. స్త్రీతత్వము పురుషతత్వము రెండు తత్వములు దేవుని లోపలయే. దాని గురించి చెప్పాలంటే 1 గంట ప్రసంగం, మళ్ళీ నేను అటు వెళ్ళను. దయచేసి ఈ విషయం మీదనే మనం మాట్లాడుకుందాం. లేఖన ఆధారము లేకుండా ఏ ప్రసంగము చేయొద్దు, ఏ వివరణ ఇవ్వద్దు, ఏ వ్యాఖ్యానము చెప్పకూడదు. లేఖన సపోర్ట్, ప్రతి లేఖనానికి లేఖనమే సపోర్ట్. అలా చెప్పబడినదే సత్యబోధ. మీరు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఈ ఆదాము అవ్వకి మొట్టమొదట గర్భఫలములు 2 కుమారులు, కయ్యూను ఏబేలు. వాళ్ళ గురించి మనం చూసినట్లయితే ఆదికాండము 4వ అధ్యాయము 5వ వచనం నుంచి ఒకసారి చదువమ్మా. కయ్యనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. ఈ మొట్టమొదటి నరులకు, అవ్వకు ఆదాముకు 2 సంతానము. వాళ్ళు కయ్యను ఏబేలు, అందరికీ తెలుసు. వాళ్ళకు యుక్త వయస్సు వచ్చినప్పుడు బలి అర్పించే వయసు వచ్చింది. వారి పాప పరిహారార్థ నిమిత్తం, కుమారుడా, మా పాపాల కొరకే దేవుడు ఏదైనా తోటలో తనే బలి అర్పించి మాకు నేర్పించాడు, మేము బతికాం. మీ పాపాల నిమిత్తం మీరు బలి అర్పించండి అని తల్లిదండ్రులు నేర్పించారు. సో బలులు అర్పించడం దేవునికి సమర్పించుకోవడం అని. ఇద్దరు, ఒక ఆయనేమో గొర్రెల కాపరి కనుక గొర్రెని వధించి అర్పించాడు. ఇంకో ఆయన కూరగాయల పండించేవాడు కనుక ఆయన కయ్యును ఆయన అర్పించాడు. దేవుడు కూరగాయలు కాదు, ఆజ్ఞలో ఒక మర్మం ఉన్నది, రక్త ప్రోక్షణ మర్మం. అది ముఖ్యం దేవునికి. సరే, దేవుడు కయ్యూను అర్పణ ఇష్టపడలేదు, ఏబేలు అర్పణ ఇష్టపడ్డాడు. ఈ కయ్యూను అనే వ్యక్తి ఇంట్లోకి వెళ్ళి కోపంగా కూర్చున్నాడు, మసులుతున్నాడు. నా అర్పణ దేవుడు ఇష్టపడడా, వాంది ఇష్టపడతాడా అంటే అప్పుడు దేవుడు వచ్చి, నాయన నువ్వు ఎందుకు కోపపడుతున్నావు? నువ్వు మంచి పని చేసినప్పుడు తల ఎత్తుకోవాలి కదా. అంటే నువ్వేదో చిన్న పొరపాటు చేసి ఉంటావు, ఆ పొరపాటు దిద్దుకోలేవా అని దేవుడు వచ్చి కయ్యన్ని డైరెక్ట్గా మాట్లాడండి. అయినా కానీ అతని లోపల ఉన్నటువంటి ఆ కోపము మంట చల్లగాలే. మార్చుకోవడానికి, తన తప్పును తెలుసుకొని మార్చుకోవడానికి, దిద్దుకోవడానికి ఇష్టపడలే. అతని లోపల దురాత్మ, దుష్టశక్తి నివాసం చేస్తుంది. అతడు దానికే ప్రాముఖ్యత ఇస్తున్నాడు. ఆ ద్వేషాన్ని, ద్వేష గుణమునే ఇష్టపడుతున్నాడు. దేవుడు మాట్లాడినా సరే తన గుణం మార్చుకోక మళ్ళీ వెంటనే తెల్లారి వెళ్ళి పొలములో తన తమ్ముని దొరకబట్టి కిందెత్తేసి అతని తల మీద ఇంత బండతో కొట్టి చంపేశాడు. అసలు ఈ కయ్యూనుకు ద్వేషం అంతగానం తమ్ముని మీద ఎందుకు వచ్చింది అంటే కారణం లేదు. చూశారా, ఎందుకు నీకు ద్వేషము తమ్ముని మీద? అతన్ని అర్పణ ఇష్టపడింది దేవుడు కదా. తమ్ముడే నీ మీద ఏదో కుట్రబట్టి దేవునికి అబద్ధం చెప్పి నీ మీద అతను తట్టు తిప్పుకున్నాడు ఏమన్నా? కాదు కదా. నువ్వు కూడా తమ్ముళ్ళలాగా ఒక బలి అర్పించి ఇష్టడు అయిపో అంటే నేను అర్పించానండి, వాడికి చేసినట్టు రక్త ప్రోక్షణ చేయ, గవ్వే కూరగాయలు పెడతాను, ఎందుకు తినలేదు, ఎందుకు ఇష్టపడలేదు అంటే తన తప్పును ఒప్పుకునే గుణము లేదు. అలా తయారు చేసేవాడే సైతాన్. ఈ ప్రపంచంలో ఎవరైనా కానీ, క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు కానీ నమ్ముకున్న వాళ్ళు కానీ, తప్పు ఒప్పుకోని గుణం ఎవరి లోపల ఉంటుందో వారితోని సమాజానికి, సంఘానికి, లోకానికి చాలా కష్టాలు వస్తాయి.
కుటుంబానికి కూడా వస్తాయి. తన తప్పుని దిద్దుకునే మనసు ఎవరికి ఉంటుందో వారి ద్వారా కొంతమందికి మేలు జరుగుతుంది, తనకు మేలు జరుగుతుంది. అందుకని నిర్హేతుకముగా కారణమే లేదు, నన్ను ఎందుకు తిడుతున్నారయ్యా, నా మీద ఎందుకయ్యా మీ కోపం అంటే ఏంటో తెలియదు. యేసుప్రభు నువ్వు అలాగే రాళ్ళు పెట్టి కొట్టి సముదాడు, నన్ను ఎందుకు కొడతారు మీరు? మీ వాళ్ళనందరూ బాగు చేశాను కదా అందుకు కొడతావా? సత్యంలో లేపినందుకు కొడతావా? కారణం లేదు. ఎందుకు వస్తుందో కోపం ఆ నీతిమంతుల మీద? నీతిమంతుల మీద అవినీతిమంతులకు ఎందుకు ద్వేషం అంటే వారి అవినీతిని ఒప్పుకోలేక మార్చుకోలేక వాళ్ళు మొండిగా ఎందుకు ప్రవర్తిస్తారంటే వారి లోపల దూరిన దురాత్మ శక్తుల ప్రభావం. కయ్యూను లోపల దుష్టశక్తి ఉంది, అందుకే అతడు ఒప్పుకుంటలేడు. ఈ వైనము ఈ వైఖరి ఆ రోజు నుంచే మానవుల లోపల కొనసాగుతూ వచ్చింది. అయితే ఈరోజు ప్రతి ఒక్కడు క్రీస్తునందున్న వాడు ఎందుకు వాడు ఒప్పుకుంటున్నాడంటే తప్పు అంటే క్రీస్తుల్లోకి వచ్చి నా తప్పు క్షమించుమని ఎవడైతే బాప్తిసం తీసుకుని తన తప్పు ఒప్పుకుంటాడో అతనిలోనికి తన తప్పులను ఒప్పుకునే గుణం ఎందుకు వస్తుందంటే దేవుని ఆత్మ అతని హృదయంలో నివసిస్తుంది, తన పాపాలన్నీ కడగబడతాయి. అయితే చాలామంది దేవుని నమ్మిన తర్వాత కూడా వాళ్ళు ఎందుకు ద్వేషం పెట్టుకుంటారంటే వాళ్ళ తప్పు ఇంకా ఒప్పుకోరు పూర్తిగా. నీతి బోధలు చేస్తారు, లోపల ద్వేషం పెట్టుకుంటారు, పైకి నీతి గల్ల బోధలు చేస్తారు. ఏమిటారా, ఒకసారి ఒక కవి అంటాడు, మంచి గుణము లేని అందమెందుకు, క్రమశిక్షణ లేని చదివెందుకు, ఆచరణలో పెట్టలేని నీతి సూక్తులెందుకు. మంచి గుణము లేని అందం, క్రమశిక్షణ లేని చదువు, ఆచరణ పెట్టలేని నీతి సూక్తులు, ఈ మూడు సువాసన లేని పుష్పము లాంటివి అన్నాడు. సువాసన లేని పూలు ఎవరండి ఇంటికాడ పెంచుకుంటారో అవి ఎందుకు? జిల్లెడు పూలు ముక్కులో పెట్టుకొని చికలో పెట్టుకుంటే ఏమవుతుంది? అవి అలాంటిది నువ్వు నీతి సూక్తులు చెబుతున్నావు కానీ నీ జీవితంలో పాటించవు కదా నాయన. లోపల ద్వేషం పెట్టుకొని మీదికి నీతి, అందంగానే ఉన్నావు చాలా కానీ నీ గుణము మంచిగా లేదు, అందమేం లాభం? చదివావు చాలా గొప్ప చదువులు కానీ క్రమశిక్షణ తెలియదు, పెద్దలకు వినయ విధేయత మర్యాద ఇచ్చడం తెలియదు, ఎందుకు నీ చదువులేగా? కనుక దేవుడారా, సహజ గుణము దేవుడు తన హృదయములో, దేవుడు ప్రతి నరుని హృదయములో నరతత్వము, మానవతత్వము, సహజ గుణము, మంచి లక్షణం ఉంటుంది. కానీ దాన్ని సాతానుతో చేతులు కలిపి నరుడు చెడు గుణాలతో ఇష్టపడి సర్వనాశనం చేసుకున్నాడు. అందుకే కారణం లేదు దావీదుకు ఎందుకు తిడుతున్నారో ఏమో. అందుకని లోపల ఉన్నటువంటి శత్రువుని నిజ క్రైస్తవుడు, ప్రార్థన పరుడు గుర్తుపడతాడు, అతడు పోరాడతాడు. ఇప్పుడు భౌతికమైన శరీరాలతో బయట ఉన్న వ్యక్తులతో క్రైస్తవుడు పోరాడడు. నిజ క్రైస్తవుడు నేను చెప్పేది, వాడు ఎట్లా పోరాడతాడంటే అంతరంగములో ఉండి మనుషులని నాశనం చేస్తున్న దురాత్మ అతని లోపల నుంచి సర్వనాశనంగా ఈ బయటికి వెళ్ళిపోవాలని పోరాడతాడు. ఆ పోరాటంలో ఉపయోగించే ఆయుధాలు భౌతికమైనవి కావని మనము లేఖనం సెలవిస్తుంది. మిల్లరా, కొలస్సీ పత్రిక 4:12 ఒకసారి చదవండి. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. చాలు, ప్రార్థనలో ఏం చేస్తున్నాడు భక్తుడు? పోరాడుచున్నాడు. ఏది పోరాటం? బయట కత్తులు కటోరలు పారలు పట్టుకొని, కత్తులు పట్టుకొని, గుతుపలు పట్టుకొని, కట్టెలు పట్టుకొని యుద్ధాలు చేసుకుంటారు కదండి పోరాటము. మరి ఈయన ప్రార్థనలో ఎవరితో కొట్లాడుతాడు అంటే ప్రార్థన కూడా ఒక యుద్ధమా? అవో ప్రార్థన అంటేనే యుద్ధం అంటుంది బైబుల్. నీ ప్రార్థన యుద్ధములాగా లేకపోతే అది ప్రార్థనే కాదు. ఇది అసలు సత్యం. ఎవరికి కూడా పుట్టుకతో నడక రాదు, చూపులు రావు, తెలివి లేదు. పుట్టిన తర్వాత మనిషి పడుతూ లేత్తు బిడ్డ నడక నేర్చుకున్నట్లు ప్రతి క్రైస్తవుడు అనుభవంలో దెబ్బలు తలుగుతూ, ఎదురు దెబ్బ తలుగుతూ అనుభవాలైన కొద్దీ వాడు ప్రార్థనలో శిఖరాగ్ర స్థాయికి ఎదగాలని దేవుడు వేసుకున్న ప్లాన్. అసలు దేవునికి కావాల్సింది ఏంటో తెలుసా? నువ్వు మాయలు బీయలు యేసుడు మనుషులని ఆకర్షించే అవసరం లేదు దేవునికి. అవన్నీ అవసరం లేదు.
నువ్వు ఏదో పెద్ద గంభీరమైన పదాలతో బోధలు చెప్తే ఏం చేశావురా అని ఆ దేవునికి అది అవసరమే లేదు. అసలు ఈ భక్తి అంతా దేని కొరకు పెట్టాడు దేవుడి అనుభవాలు, శ్రమలు, బాధలంటే ప్రార్థన పరులు కావాలి భూమి మీద. దానియేలు వలె ప్రార్థన పరులు, షద్రక్ మేషక్ అబేద్నెగో వలె దానియేలు పరులు ప్రార్థన పరులు, దావీదు వలె ప్రార్థన పరులు. ప్రార్థన, దావీదు మొత్తం ప్రార్థనా పాటలు. వీటితోనే, స్తుతితోనే దావీదు దేవుని గుండెల్లో నివాసము ఏర్పరచుకున్నాడండి. దేవుణ్ణే వశపరుచుకున్నాడండి. దేవుణ్ణి మనం వశపరుచుకోవచ్చు. ఒక్క చూపుతో నన్ను నువ్వు వశపరుచుకున్నావు అంటాడు పరమగీతములో. సుందరి ఒక్క చూపుతో. దాని అర్థం ఏంటో తెలుసా? సంగమా, ప్రార్థన పర్రాల ఒక్క చూపుతో అనగా అలా దేవుణ్ణి వశం చేసుకునేది ఒక గొప్ప సాధన. ఏంటంటే ప్రార్థన ఒక జీవకరమైన కలయిక. దేవునితో మాట్లాడుట, కలుచుకొనుట, సంభాషించుట ప్రార్థన. ఈ ప్రార్థన గురించి చెప్పడం టైం సరిపోదు నాకు. నేనైతే ఆ ప్రార్థనలో దినదినము దేవుడు ఏ స్థాయిలో భక్తులను వాడుకున్నా అవి తెలుసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను, నేర్చుకుంటున్నాను. నేను నాకు నేర్చుకున్నదే చెబుతా. నా జీవితమే నా బోధనే నా జీవితం. స్నేహితులారా, యథార్థ హృదయులు తన తప్పును ఒప్పుకొని మార్చుకున్న వారు దేవునికి దగ్గర అవుతారు. దేవునికి దగ్గరైన వారు చెడుకు దూరమవుతారు. చెడుకు దూరమైన వాళ్ళు దేవునికి దగ్గర అవుతారు కనుక ఖచ్చితంగా దేవుని ప్రణాళికలో వాడబడతారు. ప్రార్థన చేసిన వాడే నిజమైన వీరుడు. ప్రార్థనలో యుద్ధము చేసిన వాడే భౌతిక లోకంలో గెలుస్తాడు. మన యుద్ధ ఉపకరణములు శరీర సంబంధమైనవి కావు. మరి ఎక్కడ యుద్ధం? దురాత్మలతో, వాయుమండల అంటే పైన. ఎఫ్ఎస్సి 6:12 ఉంటుంది పైన. అంటే ప్రార్థనలో పైకి వెళ్తావా, లేకపోతే బైక్ వేసుకొని వెళ్తావా ఆకాశం మండలోకి? ఇప్పుడు మీకు అర్థమైపోయింది. బైకు మీద, కారు మీద బుర్రని ఆకాశ మండలం పోవు. ఆకాశ మండలం దురాత్మల మీదకి పోవాలన్నా ఫ్లైట్ వేసుకొని పోయినా గలవయ్యాయి, దొరికాయి. ఫ్లైట్ వేసుకుని ఒకవేళ పోయి మా ఆకాశ మండలం దురాత్మలారా ఎక్కడున్నారు అని, ఇక్కడ ఉన్నదా అన్న అంటే నేను ఇప్పుడు నీ పక్కకే ఉంటే నీ ఇంట్లో నీకు కనపడవు. అది అదృశ్య ప్రపంచము, ఇది దృశ్య ప్రపంచము. దృశ్య ప్రపంచాన్ని నాశనం చేయాలని కనపడని ఈ ప్రపంచం, చీకటి ప్రపంచం ఈ దృశ్య ప్రపంచాన్ని నడిపిస్తుంది. ఇది మీరు గుర్తుపట్టాలి. అందుకే భక్తిపరుడైన దేవుని బిడ్డలు ప్రార్థనలో పక్షిరాజు వలె ఆకాశం మీదకి ఎగురుతారు. ఆకాశ మండలమందున్న వాయుమండల సమూహం మీద, దురాత్మల మీద మనసుతో, ఆత్మతో యుద్ధం చేస్తారు. అందుకే సాతాను రాజ్యం కూలిపోద్ది. ఇప్పుడు అలాంటి ప్రార్థన పరులను చూస్తే ఘట సర్పమైన సాతానికి వణుకు పుడుతుంది. వాడు ఎవ్వరికి భయపడడు. ఎంత గొప్ప ప్రసంగికునికి భయపడడు. ఎంత పెద్ద ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నా నీకు భయపడాడు సైతాను. ఎవరు భయపడతారు తెలిసిన? చిన్నగా ఒక పూట తింటే ఒక పూట గతి లేని, ఒక పూరి గురుసులో బతుకుతున్నటువంటి ఒక బిడ్డ, బట్టలు కూడా చక్కగా లేని ఒక బిడ్డ కన్నీళ్లు పెట్టి ప్రార్థన చేసి దేవుని మీద మనసు నిలుపుకొని ఆత్మలో ప్రార్థిస్తుండగా ఆకాశ మండలము దురాత్మలకు గజ 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 వణుకు పుట్టి పాతాళములో ఉన్న సాతాను సింహాసనం మనకు ఇట్టిట వణుకుద్దండి. అది చూస్తాడు, చూడడు దేవుడు. చూసారా, మనము ప్రార్థనలో అలా అక్కడికి వెళ్ళేటట్టుగా ఎప్పుడైతే నువ్వు అక్కడ కరిగిపోతావో, ప్రార్థనలో నీ కన్నీళ్లతో దేవుని పాదాన్ని గడుగుతావో, ఎప్పుడైతే నువ్వు అక్కడ ఆ పాత్రలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేనికోసం చేస్తున్నావు, ఆ పాత్రలో నువ్వు లీనమైపోవాలి అక్కడే ఉన్నట్టు. అలాగే ఆకాశ మండలం మందుండి దురాత్మల్ని తొక్కుతున్నట్టు నువ్వు ఊహించుకోవాలి. అది ఆత్మతో సత్యముతో ఆరాధించవాలి. ఆత్మ అంటే ఏంటిది? ఆత్మతో యుద్ధం చేయాలి సాతాను మీద, సత్యముతో యుద్ధం చేయాలి, వాక్య ప్రకారమైన మాటలతో యుద్ధం చేయాలి, అణికియాలి వాణ్ణి. ఘట సర్పాలు ఎప్పుడు, పాములు మీరు ఎప్పుడన్నా చూసారా? ఒక రూములో పామునేసి మనం అన్ని తలుపులు పెట్టేసి అది 100% ఆ మూలలో ఈ మూల పరిగెత్తడానికి చూస్తుంది. ఎక్కడేం దరి లేదనుకో, నువ్వు కర్ర లేపంగానే అది పడగలేపుతుంది. ఎందుకో తెలుసా? అది భయపడి. పాము పడగలేపేది భయపడి.
చంపుతాడేమో నన్నని, ఈ పడిగ లేపితే నన్ను భయపడి కొట్టడేమో అని భయపడుతుంది. ప్రార్థనా పరులకు శ్రమలు బాధలు ఎందుకు పెడతాడు సైతాన్ తెలుసా? భయం. నీతి నిమిత్తము ఎందుకు కష్టాలు వస్తాయో తెలుసా? ఆ ప్రార్థనా పరులకే వస్తాయి. ప్రార్థనా పరులు అంటే సాతానికి వణుకు, భయం. ఇక ప్రసంగికులు, అందగాలు, చాలామంది ఫాలోవర్స్ని తయారు చేసుకున్న వాళ్ళు, గంభీరంగా టకటక మాట్లాడేటోళ్ళు, బైబిల్ అంతా కంఠస్థం చేసిన వాళ్ళు అంటే ఏం భయం లేదు వారికి అని మన దోస్తులే అంటాడు. ఒట్టి ప్రార్థన. బైబిల్లో మీరు తిరిగేసి చూస్తే ఏ ఒక్క భక్తుడు కూడా ప్రార్థన లేనివాడు లేడు. వాళ్ళ జీవితంలో ఎక్కువ స్థానము, వాళ్ళ జీవిత సమయం మొత్తం ఎక్కువ స్థానము ప్రార్థనదే. నువ్వు దావీదుని తీసుకో, సొలొమోను తీసుకో, నువ్వు ఏలియాని తీసుకో, ఎలీషాని తీసుకో, నువ్వు అబ్రహాం తీసుకో, యాకోబుని తీసుకో, ఎవరు తీసుకుంటో తీసుకో. నువ్వు ఒక్కసారి తిరిగే బైబిల్ మొత్తం 75% ప్రార్థన, 25% భౌతిక యుద్ధం ఉంది అందులో. అంటే ఆధ్యాత్మిక కనపడే యుద్ధం 75% అండి. ఈరోజు అదే లెక్కల్లో నేను తరాజీ చూసిన భూమి మీద ఉన్న క్రైస్తవులు 20% ప్రార్థన ఉన్నది, 80% బయట ఆడంబరాలు ఉన్నాయి. ఓకే, కేల్కతం నవ్వుతున్నాడు సైతాన్ గాడు, ఎగురుతున్నాడు. నేను అన్నాను, నేను మాత్రం అట్లా చెయ్య, నిన్ను ముక్కలు చేస్తా అని చెప్పి ఛాలెంజ్ చేసిన వాడిని. నేను అదే 70% ప్రార్థన మేము కూడా చేయాలని మేము తీర్మానం చేసుకున్నాం. నువ్వు ఒక్క పూట చేయండి ప్రార్థన, కానీ కరెక్ట్ చేయి. నువ్వు రైల్లో కూకొని ప్రార్థన చేయొచ్చు, నువ్వు బస్సులు వెళ్తూ ప్రార్థన చేయొచ్చు, నువ్వు చివరికి కూకొని కూడా గుండె మొత్తం నీ గుండె నిండా యేసుప్రభుని నింపుకోవచ్చు. ప్రార్థనకు నువ్వు ఉన్న స్థలానికి సంబంధం లేదు, ఇది ఆత్మ సంబంధమైనది. ఇక్కడ కూర్చొని అక్కడ ఆకాశం ముందు తిరిగి రావచ్చు పక్షిరాజు వలె. భూమి ఆకర్షణ శక్తిని ఆకర్షించి పైకి లేస్తుంది పక్షిరాజు. పాపపు లోకాన్ని అనగదొక్కి పైకి లేస్తాడు క్రీస్తు బిడ్డలు. యేసుప్రభు నేర్పించిందే ప్రార్థన అండి శిష్యులకి. కొండ మీద పగలంతా తిరుగుతాడు, కొండ మీద పాపం సాయంకాలం అంతా రాత్రంతా ప్రార్థన లేకుండా యేసయ్య ఉన్నాడా? మీరు చెప్పండి. మరి మీరు ఎలా ఉంటున్నారు? 12 దాకా బిజీ వచ్చేసి ప్రభు నీ పని ఏం చేసావు? నా పని. ప్రార్థన మరవకండి. ప్రార్థనకు నువ్వు పెట్టుకున్న సమయాన్ని నువ్వు కేటాయించుకో. నువ్వు గట్టిగా చేయి, ఒక 2 గంటలు లేకపోతే 1 గంట గట్టిగా చేయి. ప్రార్థన చాలా ముఖ్యం, నీ జీవితాన్ని నడిపిస్తుంది కదా. ప్రార్థన ఉన్నవాడు తప్పును ఒప్పుకుంటాడు. ఇది అసలు కథ. ఎందుకంటే దురాత్మల వాని లోపల పని చెయ్యవు. నిష్కారణమైనటువంటి ద్వేషం వానికి పుట్టదు. నిర్హేతుకమైనగా ఎవరిని ద్వేషించరు. నీ లోపల ద్వేషం ఉందంటే నువ్వు తప్పు ఒప్పుకుంటలేవంటే, తప్పొప్పుకొని వాడు ద్వేషం పెట్టుకున్నవాడు తప్పొప్పుకోడు. తప్పొప్పుకొని వాడు ఎప్పుడు ఇతరుల తప్పులని తీస్తుంటాడు. నీ మీదనే 10 తప్పులు మోపి కవర్ చేస్తాడు తప్ప తన తప్పును ఒప్పుకోడు. ఇతరులనే వాడిని ఎలా కొట్టాలి, వాడిని ఎలా చెడు చేయాలి, నన్ను ఆ తప్పు తీసినోని అని ప్లాన్ చేస్తాడు కానీ తన తప్పును. కానీ ప్రార్థన పరుడు, అమ్మో నా తప్పు నేను ఒప్పుకోకపోతే నా ప్రార్థన కష్టపడి చేస్తున్నా, నేను కష్టపడి కన్నీళ్ళు విడుస్తున్నా, నేను అంత ప్రార్థన చేస్తున్న దేవుడు నన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నా, నా ప్రార్థన వింటుండు. అంత మంచి ప్రార్థన మొత్తం కుప్పకూలిపోద్ది. అమ్మో నేను ఒప్పుకుంటా తప్పు, అయ్యా నన్ను క్షమించండి, నేను ఇంకోసారి నేను తప్పు చేయను. పరిశుద్ధాత్మ తండ్రి మిమ్మల్ని నడిపిస్తాడు. సామెతల గ్రంథం 28:13. సామెతల గ్రంథం 28:13 ముందు ఒకసారి చూద్దాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు. ఒప్పుకోవాలన్నా విడిచిపెట్టాలనా? ఒప్పుకుందామా వదిలిపెద్దామా అంటే ఒప్పుకోవాలి ప్లస్ వదిలిపెట్టాలి. 2 కార్యాలు లోపల జరిగినప్పుడే వాడు నిజమైనటువంటి ద్వేషము లేని వ్యక్తి, ప్రార్థనా పరుడు అని అర్థం. ఉండరా వాటిని ఒప్పుకొని వదిలిపెట్టువాడు కనికరం. అందుకే విసుకక ప్రార్థనలో ఆటంకాలు ప్రార్థనకు ఎందుకు వస్తాయంటే, నువ్వు సరైన ప్రార్థన ఎప్పుడైతే చేస్తావో సాతానికి భయం పుడుతుంది, సర్పానికి భయం పుడుతుంది, ఘట సర్పం పడగదీస్తుంది. సరైన ప్రార్థన సాతాను వణికిస్తుంది. సాతాను నీకు వణుకుతలేడు అంటే ఖచ్చితంగా ప్రార్థన సరైనది కాదు. అందుకే మీరు విసుకక ప్రార్థన చేయుడి అంటే నీ ప్రార్థనలో విసుకొస్తుంది అన్నమాట.
విసిగిపోయేటట్టు చేస్తాడన్నమాట. ప్రార్థన చేయి, ఏం చేస్తారా అసలు? ప్రార్థన చేస్తే ఏమవుతుందిరా? వెళ్ళి స్వార్థ చేయాలి, వాక్యం చెప్పాలా? లేదండి. పెద్ద పెద్ద భక్తులు, భక్త సింగ్ గారు, వాళ్ళు గొప్ప గొప్ప భక్తులు అందరూ కూడా ప్రార్థనతోనే గెలిచారన్ని. ఇప్పుడు లేదు ప్రార్థన. ఇప్పుడు లేటెస్ట్ ప్రార్థన లేకుండా యుద్ధం అట. అప్పుడేమో ప్రార్థనతో జరిగిన యుద్ధం, మళ్ళీ నెక్స్ట్ ఏసురాగడ్లో ప్రార్థనతోనే జరుగుద్ది యుద్ధం అంతా. మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కనుక మన ప్రార్థనలో విసుగు పుట్టిస్తారు. జాగ్రత్తగా ముగించేస్తున్నాను నేను. ప్రార్థనలో విసుగు పుడుతుంది. విసుగు పుడుతుంది కనుకనే విసుగు పుట్టేటట్టు చేస్తాడు. ప్రార్థనలో నిద్ర వచ్చేటట్టు చేస్తాడు. ప్రార్థనలో ఏదో నొప్పించినట్టు చేస్తాడు. ప్రార్థన చేయకుండా ఏదో సమస్య పెడతాడు. ప్రార్థన చేస్తుంటే అప్పులు గుర్తొస్తాయి. ప్రార్థన చేస్తుంటే రోగాలు గుర్తొస్తాయి. ప్రార్థన చేస్తుంటే ఏదో 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 కొంతసేపు వీటిని జయించి 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 అంటే భూమి ఆకర్షణ శక్తిని జయించి జయించి ఎక్కడ పోయినా మంచిదే ప్రభా, యేసు నామములో తొలగిపడిన ఆలోచనలరా నా మనసు దేవుని మీద నిమగ్నమవునుగా కానీ స్థిరము చేసుకొని ఒక తీర్మానంకి వచ్చి అప్పుడు చేయి ప్రార్థన యేసయ్య నీ మీద కూర్చొని అన్నీ జరిగించుకుంటాడు ప్రార్థన. అప్పుడు నీ మనసు ఆకాశ విశాలమందు విహారం చేస్తుంది. నీ ఆత్మ సాతాను శక్తుల మీద యుద్ధం చేస్తుంది. ఒక కొత్త అనుభవం, రోజుకొక అనుభవం వస్తుంది నీకు. రోజుకొక నీకు తెలియని గొప్ప గొప్ప ప్రార్థన పదాలు బయటకు వస్తుంటాయి. అంత మంచి ప్రార్థన చేసే నేను ద్వేషం పెట్టుకుంటానా అనేది నీ లోపల బలమైన తీర్మానం వస్తుంది. కనుక ఈ దుష్ట సంబంధులైన వారు ప్రార్థన పరుల మీద ఎప్పుడు ద్వేషమే. అందుకే దావీదు మహారాజు మంచి ప్రార్థన పరుడు. కీర్తన గ్రంథములో దావీదు మహారాజు కనపడతాయి ఎక్కువ. అసలు అనంతమైనటువంటి గీతాలు రాశాడు ఆయన. మర్మాలు, అద్భుతమైన మర్మాలు పలికాడు. భూత భవిష్యత్ వర్తమానాల మర్మాలు పలికాడు. జరిగేది జరగబోయేది దేవుడు అతని చేత మాట్లాడిచ్చాడు ప్రవచనాలు. ఇదంతా ఎట్లా జరిగింది? దావీదుకి ఇంత జ్ఞానం ఎట్లొచ్చింది? ఎంత మంచి మాటలు ఎట్లా చెప్పిండు? అసలు ఆ దావీదునే దావీదు కుమారుడా అని అనిపించుకున్నాడు యేసయ్య. ఇంత గొప్ప స్థానాన్ని ఎట్లా సంపాదించాడంటే కేవలము ప్రార్థన. రెండే ముచ్చట్లు ప్రార్థన చేయగలిగిండు కనుకనే తన తప్పును ఒప్పుకున్నాడు. ఒకే ఒక తప్పు తన జీవితంలో చేశాడు. దేవుడు అదే అన్నాడు బత్షెబా జీవితంలో. చూశారా, ఒక స్త్రీ ఒక్క పొరపాటు జరిగినందుకు ఎన్నో నష్టాలు భరించాడు. ఓర్చుకున్నాడు. ఇది నాకు పడవలసిన శిక్షే, నేను చేసిన తప్పు కానీ అన్నాడు. ఓర్చుకున్నాడు. చాలా కష్టాలు ఓర్చుకున్నాడు. ఆ ఒక్క తప్పు చేశాడు అంతే. కానీ తన తప్పును ఒప్పుకున్నాడు. పశ్చాత్తాపం పొందాడు. 51 కీర్తన అందుకే రాశాడు. 51 కీర్తన అక్కడ రాసి ఉంటుంది. అది జరిగిన తర్వాత రాశాడని రాసి ఉంటుంది అక్కడ. చూసారా? అందుకని తిండరా, దావీదు జీవితాన్ని మీరు తిరిగేసి చూస్తే ఏమీ కనపడదు, ప్రార్థనే కనబడుతుంది. ప్రార్థన చేసినందుకు ఇంత పెద్ద యుద్ధం చేసిండా? అవును. ప్రార్థన చేసినందుకే శత్రువులు తయారయ్యారు. ప్రార్థన చేసినందుకే సౌలు శత్రువు తయారయ్యారు. ప్రార్థన చేస్తున్నందుకే దయ్యాలు భయపడ్డాయి కనుకనే శత్రువులు తయారయ్యారు. దావీదుని చంపేయాలని ఏం ప్లాన్లండి. కానీ ఎక్కడ కూడా దావీదుని ఏం చేయలేకపోయాను. ఈరోజు నువ్వు కూడా ప్రార్థనలో ఉన్నట్లయితే, ప్రార్థన జీవితం నీలో కనబడినట్లయితే, సాతాను పడగలది అని ఎంతమంది దండెత్తని నిన్ను ఎవ్వరేమి చేయలేరు. ప్రార్థన జీవితం ఉన్నవాడు జయము వానిదే. అలా జయించకపోతే, మనం ఇట్లా ప్రార్థన జీవితం ఉండి కూడా ఓడిపోతే దేవుడు ఓడిపోయినట్టే లెక్క. దేవుడు ఎన్నడూ ఓడిపోడు, ప్రార్థన పరుడు ఓడిపోడు. అది దేవుడు చెప్తున్న సత్యం. ఎవని మనసు దేవుని మీద ఆనుకొనును వాని నేను పూర్ణ శాంతి గలవానిగా చేసేది. దయచేసి మీ మనసు దేవుని మీద ఆనుకోవాలి. మిమ్మల్ని కారణము లేకుండా ద్వేషిస్తున్న వారిని మీరు ఏమనకండి. వారి లోపల దురాత్మలు ఉన్నాయి. నువ్వు ఫైటింగ్ చేయాల్సింది ప్రార్థనలా. వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేయి. దేవుడే అద్భుతం చేస్తాడు. వాడు ప్రణాళికలుంటే మారు మనసు పొందుతాడు. లేకపోతే నీ ప్రార్థన శక్తితో వాడి నాలుకనే పుచ్చిపోతుంది. ఇంకొకసారి అబద్ధాలు చెప్పకుండా, నీ మీద నిందలు పెట్టకుండా ఏదో ఒక శిక్ష వేసేస్తాడు. అవును, దేవుని ప్రణాళికలుంటే మారు మనసే పొందుతాడు నీలాగా వాడు. చూసారా? అది ఏదన్నా జరగని, యుద్ధము యెహోవాది, నాది కాదు.
నేను కేవలం ప్రార్థనలో దుష్ట శక్తుల మీద యుద్ధం చేస్తా. నా శత్రువులు కత్తులు నూరుతుంటే నేను వాక్యము ధ్యానం చేస్తున్నాడు దావీదు. వాళ్ళేమో కత్తులు నూరుతున్నాడు దావీదుని చంపేద్దామని. వాళ్ళ మీటింగులు రహస్య సమావేశాలు పెడుతుంటే ఈయనేమో వాక్య ధ్యానం చేస్తాడట. ధ్యానం చేస్తే శత్రువులు కొట్టకుండా మానేస్తారా? ఏమో ఈయన చేస్తున్నా, ఈయనకి ఏం తెలుసో ఏమో. వాక్యం ధ్యానం చేస్తుంటే ఏమైంది, శత్రువులు వాళ్ళే పొడుచుకొని వచ్చారు. నా కొడుకు వాక్య ధ్యానం చేసి నన్ను గురించి తెలుసుకొని కీర్తన రాస్తున్నాడు, పాట పాడుతున్నాడు, ఏడ్చుకుంటా ప్రార్థన చేస్తున్నాడు. ఎవరా నువ్వు నా కొడుకు మీద కత్తి నూరుతావు రా అని వాళ్ళే పొడుచుకుంటాడు చేసిండేసాడు. ఈరోజు అలాగే గెలుద్దాం. ఈ భూమి మీద ఉన్న ప్రభుత్వాలు ఈ అన్నీ కూడా దేవుని ఆజ్ఞతో నడుస్తున్నాయి. ఎవరు దేవుని ఆజ్ఞ లేకుండా రాలేదు, గుర్తుపెట్టుకోండి. మనము ప్రార్థన చేసి గెలవాలి, మనం ప్రార్థన పరులం తయారు కావాలనే కొన్ని అనుగ్రహిస్తాడు దేవుడు. వాళ్ళు అలా ఉండడం ద్వారా మనకు నిజమైనటువంటి ప్రార్థన పుడుతుంది, పౌరుషం పుడుతుంది, పట్టుదల పెరుగుతుంది. మనం అంధకార రాజ్యాన్ని తొక్కిస్తాం, సాతాను రాజ్యాన్ని కూల్చివేసి దేవుని రాజ్యాన్ని స్థాపించుదాం. అందుకై ఈ భూప్రపంచం అంతటా దేవుని స్వార్థ విస్తృతంగా ప్రకటింపబడి సాతాను రాజ్యం తునాతునకలై కుప్పగూలిపోయి లయమైపోయేటట్టుగా మనందరం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ఈ వాక్యం మీ జీవితంలో దేవుడు ఫలింపచేయును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా తండ్రి, ఈ కొద్ది మాటలు విన్నటువంటి బిడ్డల హృదయాల్లో ఫలింపచేసి ఆశీర్వదించండి. ఈ రోజు నుంచి ఈ పాట విన్న బిడ్డలందరూ పట్టుదల ప్రార్థన చేసి సాతాను రాజ్యాన్ని నేను కూడా కూలగొట్టే వారిలో నేనొక యుద్ధ సూర్యుని కావాలని పట్టుదల అందరికీ గుర్తించండి. ప్రార్థన ఈ రాత్రికి ఈ యొక్క పాట విన్న వారికి ఆ తండ్రి ఈరోజు నైట్ ప్రభా వారికి ప్రార్థన పుట్టాలి, వాళ్ళ హృదయంలో అద్భుతంగా పుట్టాలి. సహాయం చేయండి, ప్రార్థన పరులను చేయండి, అందరినీ చేయండి. సాతాను రాజ్యాన్ని అయ్యా కూలగొట్టే ప్రార్థన పరులు లేవనెత్తబడాలి. భూమి మీద చల్లగా అయిపోయిన హృదయ బలిపీఠాలు భగ్గున మండాలి తండ్రి. పరిశుద్ధాత్మ మంట చేత మండి ప్రార్థనా పరులు లేవనెత్తబడి అబద్ధ బోధలు, సాతాను బోధలు, సాతాను యొక్క సంఘాలను నాటిన విత్తనాలు యేసు నామమున లయమైపోయి సత్యమేవా జయితే, సత్యమైన నా యేసే జయించాలి. సత్యవంతులకి మేలు జరగాలి. నీతి కొరకు, ధర్మము కొరకు, వాక్యం కొరకు, దేవుని రాజ్య స్థాపన కొరకు కన్నీళ్లు విడుస్తూ దుఃఖపడుతూ కష్టాలు అనుభవిస్తున్న సేవకురాళ్లకు దేవుని సహాయం సమృద్ధిగా జరగాలని ప్రార్థన పరులు లేవనెత్తండి ప్రభా. అలాంటి ప్రార్థన చేసేవాళ్ళు, సాతాను రాజ్యాన్ని కూలగొట్టే వాళ్ళు ప్రార్థన పరులే కదా. అయ్యవన్న భౌతిక మనుషుల తండ్రి కత్తులతో కొట్టడానికి కనుక ప్రార్థనే మా ఆయుధం. కనుక ఈ ప్రార్థన చేత అందరినీ బలపరిచి నడిపించుకోవాలి, కృప చూపమని చెప్పిన నాకు కూడా ఇంకా నాలో కూడా ప్రార్థన పుట్టించు, మా అందరికీ నేర్పించమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. మరొక దినం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.